ఇప్పుడున్న వైసీపీ వల్ల గాని ఏ పనులు జరగలేదు, బాపట్ల అభివృద్ధి చెందిందే లేదు అన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గ్రామాలకు ఏ వేశారో అవే రోడ్లే ఉన్నాయి, అవే నీటి సౌకర్యాలే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పరిస్థితి హీనమైంది తప్ప మెరుగైంది లేదమ్మా అన్నాడు. కొన్ని చోట్ల కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ డెల్టా మోడర్నైజేషన్ పనులు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాడు. ఆ పనులన్నీ పూర్తయిపోయింటే మాకు 2 పంటలకు నీళ్లు వచ్చేవి తల్లి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నాడు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందన్నా, కట్టలేదా అంటే లేదమ్మా, ఎవరూ పట్టించుకోలేదు, చంద్రబాబు పట్టించుకోలేదు, అటు జగనన్న గారు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ కొన్ని చోట్లయితే కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు తల్లి అని అన్నాడు. ఎందుకన్నా అని అడిగాను. ఎందుకంటే ఏం చెప్పమంటావు తల్లి, ఇక్కడున్న అధికార పక్షం నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళంతా బిజీగా శాండ్ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పాడు. నిజమేనా? నిజమేనా? మీరే చెప్పాలి. మీ నియోజకవర్గం కదా, మీ గురించి పట్టించుకుంటున్నారా లేకపోతే వాళ్ళు బిజీగా ఇసుక మాఫియా చేసుకుంటున్నారా? కనీసము కెనాల్స్ మోడర్నైజేషన్ కాదమ్మా, కట్టలు కట్టడం కాదు కదా, ఉన్న కట్టలు కూడా కూలగొట్టి ఆ ఇసుకను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పాడు. నిజమేనా? ఇది ఎక్కడ పరిస్థితి అన్నా అని అడిగాను. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడ్డారు కదా అన్న, వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రచారం చేశారు కదన్నా, మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాను. ఎక్కడ రాజశేఖర రెడ్డి అమ్మా? ఇక్కడి నాయకులే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ సీల్ మార్కెట్ లో పెడతామంటే